హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళైతే చీమలతోని అంత నష్టం కాదండి, చాలా నష్టమే జరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఎంత ప్రేమగా పెంచుకున్న చెట్లని మొత్తం పాడు చేసేసినాయి అన్నమాట చీమలు అనేవి. ఏనుగంతటిదాన్నే చీమలు ఉంచలేదు, ఇంకా మీ చిన్న చిన్న చెట్లు ఏమాత్రం సరిపోతాయి చెప్పండి. చూసారా మొత్తం ఏమైంది అసలు? టమాటా చెట్లు రెండు ఇలా పాడైపోయాయి, నాకు అస్సలు అర్థం కాలేదు. ఎంత మంచిగా చూసుకున్న వీటిని అయినా కూడా పాడైపోయినాయి. ఎందుకని చెప్పేసి ఆరాదీసి చూస్తే కింద మొత్తం చీమలు ఉన్నాయన్నమాట. చీమలు అనేవి మొత్తం ఇట్లా పుట్ట కింద పెట్టేసుకున్నాయి. ఈ బకెట్లో పెట్టేశాను. మొత్తం బకెట్లో ఇవి చూసారా ఎంతలా ఉన్నాయంటే పుట్టలు పుట్టలుగా ఉన్నాయి. ఇంకా దీన్ని ఇట్లా వేలుతో ఇలా కదిపాను అనమాట చీమలు అనేవి వెళ్ళిపోవడం కోసం. ఇంకా అవి ఏంటో వైట్గా పెట్టేసుకున్నాయి. అయితే ఏంటబ్బా అని చూడడం కోసం అయితే కొంచెం తీసైతే చూశాను, కానీ చీమ పుట్టలు ఏలు పెడితే కుట్టకుండా ఊరుకుంటుందా మరి? 4-5 చీమలు చేతినైతే పట్టుకొని కొట్టేసాయన్నమాట. ఇంకా దెబ్బకి తీసి ఇంట్లోకి వెళ్ళి పసుపు తీసుకొచ్చి ఒక 2-3 లీటర్ల వాటర్లో వేసేసి బాగా కలిపేశాను. ఇంకా నీమ్ ఆయిల్ కూడా లేదనమాట నా దగ్గర. ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో ఉన్న పసుపుని అయితే తీసుకొచ్చేసాను అనమాట. ఇంకా వాటర్లో కలిపి మంచిగా షేక్ చేసేసి ఇంకా చీమలు ఆల్మోస్ట్ వెళ్ళిపోయినాయి అనమాట దీంట్లోంచి. ఇంకా ఇప్పుడైతే దీంట్లో వాటర్ అయితే వేసేసుకున్నాను. చూసారా అవి మొత్తం టమాటో చెట్టు వేర్లను మొత్తం ఇలా ఖరాబ్ చేసినాయి అనమాట, వైట్గా తేలినాయి అనమాట వాటర్ వేయగానే. ఇంకా ఈ కాయలను అయితే చూస్తే మస్తు బాధ అనిపించింది. అసలు ఇవి పండుతాయా పండవా, అసలు వీటిని ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు. ఇదైతే కోలుకునే పరిస్థితులు అయితే అస్సలే లేదనమాట. ఇంకా అలాగే ఈ గులాబీ చెట్టు కూడా అట్లనే అయిందనమాట. ఈ గులాబీ చెట్టులో పుదీనా ఉండే, అలాగే ఆలుగడ్డ చెట్టు కూడా లేచింది. ఇట్లా ఉండే, ఏమైందో తెలియదు. ఇందులో ఉన్న టమాటా చెట్టు కూడా అట్లనే అయిపోతుందన్నమాట. ఇంకా దీనికి కూడా సేమ్ ప్రాబ్లమే, చీమల వల్లనే వచ్చేసిందనమాట. ఇంతకుముందు ఒక ఫ్లవర్ కూడా తెంపినప్పుడు బొచ్చటి చీమల ఉండే, మీరు కూడా చూసారనుకుంటా. ఇంకా ఈ ఆలుగడ్డ చెట్టు అయితే మొత్తం ఎండిపోయింది కదా అని చెప్పి తీసి చూశాను. ఒక చిన్న ఆలుగడ్డ అయితే కనిపించింది అనమాట. ఇదేంటి ఇంత చిన్న ఆలుగడ్డ ఉంది, అసలు ఉన్నాయా ఇంకేమైనా లోపల గుట్టలు గుట్టలుగా అని చెప్పేసి మొత్తం వెతికేస్తున్నాను అనమాట. ఆ 2 మొక్కలకి మరి ఎన్ని ఆలుగడ్డలు వచ్చాయి అనుకున్నానంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరైతే అస్సలు అన్నీ అనుకున్నాను. ఇంకా వెతికితే 2 దొరికినాయి అనమాట. ఆ 2తో వదిలిపెట్టే రకమైన మనం ఇంకా ఇంకా మొత్తం ఆ టబ్బు మొత్తం తవ్వి ఎతుకుతూ ఉన్నాను అనమాట. ఇంకా తవ్వకాల్లో గనులు ఉంటాయి కదా, అవి బయటపడినట్టు నాకైతే 2 బయటపడ్డాయి అనమాట. ఇంకేమీ ఎక్కువ అనేవి రాలేవు. ఈ చిట్టి ఆలుగడ్డ ఒకటి, ఇంకా 2 పెద్దవి, 3 ఆలుగడ్డలు అయితే వచ్చేసినాయి. ఇంకా ఈ పసుపు ఉన్నాయి కదా వాటరు, ఈ పసుపు వాటర్లో అయితే కడిగేస్తాను. ఇంకా మట్టి అనేది బాగా పట్టుకుందనమాట. ఇంకా నీట్గా కడిగేస్తున్నాను. ఇంకా ఇప్పుడు ఈ కడిగేసిన వాటర్తో కూడా మనం అందులో వేయొచ్చు అని చెప్పేసి కడుగుతున్నాను. ఇంకా ఈ ఆలుగడ్డలు చూసారా ఎంత తెల్లగా మెరిసిపోతున్నాయో, బాగా మెరిసిపోతున్నాయి కదా. మనం పండించాం మరి, అలా మెరిసిపోవాల్సిందే. ఇంకా ఈ ఆలుగడ్డలను కూడా చీమలు తినేసినాయి, సగం సగం తినేసినాయి. ఇంకా ఇందులో గులాబీ చెట్టు ఉందని చెప్పిన కదా, అప్పుడు ఫ్లవర్ అయితే ఇదిగోండి కొంచెం క్లిప్ దొరికితే పెట్టేశాను. చూసారా మొత్తం ఇంత పెద్దగా అయ్యే ఫ్లవర్ని చీమలు ఇగో మొత్తం తినేసి ఇంత చిన్నగా ఏదో చిట్టి చామంతి అంత అయినాయి అనమాట. ఇదిగోండి చూడండి, ఈ ఆలుగడ్డల్ని కూడా సగానికి సగం తినేసినాయి. ఆ చీమలకి ఏమైందో నాకు అర్థం కాలేదు, కానీ ఆలుగడ్డలు ఈ చెట్లు తినడం ఏంటి? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా ఏంటంటే చెట్ల లోపల వేర్లను తినడం. ఇదిగోండి ఇట్లా ఆలుగడ్డలను తినడం నేను ఇంతవరకు చూడలేదు. ఏదో చక్కెర, ఏదో స్వీట్ వస్తువులు, నూనె వస్తువులు అలాంటివి తినడం అయితే చూశాను ఇదివరకైతే. ఫస్ట్ టైం అనమాట ఇలా ఏర్లు కూడా తినడం, ఇలాంటి కూరగాయలు కూడా తినడం. ఇంకా ఈ చెట్టుకు కూడా ఆ పసుపు వాటర్ అయితే వేసేసానండి. ఇంకా మొన్న మధ్య అయితే 10-15 ఫ్లవర్స్ అయితే ఉండే అనమాట ఈ డ్రాగన్ ఫ్రూట్ చెట్టుకు. కానీ వర్షానికే ఏమో మొత్తం ఎర్రగా పండిపోయి పండులాగా పడిపోయాయి. ఇంకా తర్వాత ఇప్పుడైతే 2 అయితే అయినాయి అనమాట, విచ్చుకోవడానికి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ టబ్లో అయితే చిక్కుడు చెట్టు అనేది పెట్టేశాను. అయితే ఈ మధ్య చిక్కుడు ఆకులకి ఇలా హోల్స్ అనేవి పడిపోతున్నాయి, కానీ పురుగులు అనేవి ఎంత వెతికినా కనిపించట్లేదు అనమాట. ఇక్కడ ఏంటో ఇలా కనిపించింది, అది పురుగేమో అని చూశాను, అయినా కాదు, ఇది వంకాయ చెట్టుకు ఉంది.
ఇంకా నాకు అసలు అర్థమే కావట్లేదు. చాలా వెతికాను, పొద్దున్నుంచి వెతికాను. ఇంకా ఇప్పుడైతే వంకాయలు ఏమైనా ఉన్నాయేమో అని చూసాను, ఇగో లటుక్కుమని వేసిందనమాట. ఇదిగోండి పురుగు ఎంత బాగా తినేస్తుందో. అసలు దానికోసమే చెట్లు పెంచుతున్నట్టు తినేస్తుంది దొంగ మొహంది. చూడండి, ఇది చూస్తుంటే నాకైతే బొచ్చెడు భయమైందనమాట. ఏదో వింత రకంగా ఉంది ఈ పురుగు అయితే. నేనైతే ఇప్పుడే చూస్తున్నా ఇలాంటి పురుగుని. మీరు ఇలాంటి పురుగుని ఎప్పుడన్నా చూసిరేమో నాకైతే చెప్పండి. అసలు దీని పేరు కూడా తెలియదు నాకు, ఏం పురుగు అంటారో మరి. ఇదిగో మొత్తం ఆకులంతా తినేస్తుంది. అసలు ఎందుకు ఆకులన్నీ ఇలా అయిపోతున్నాయో నాకు ఇప్పుడు అర్థమైందనమాట. ఎంత వెతికినా కనిపించలేదు. ఇంకా పండు దోమ అలాంటిది ఏమైనా అనుకున్నాను నేను, అలా కూడా కాదు. చూసారా, పురుగు ఎంత ముద్దుగా ఆకెక్కేసి విమానం ఎక్కినట్టు ఫీల్ అవుతుందన్నమాట. ఎంత బాగా పాక్కుంటూ పోతుంది. అది ఏంటో వింతగా ఉంది, గొంగళి పురుగులాగా ఉంది, కానీ దానికి 2 మీసాలు, పెద్ద తోక కూడా ఉందన్నమాట. నాకు అర్థం కాలేదు ఈ పురుగు ఏంటిదో మరి. చాలాసేపు నేను మా పిల్లలైతే దీంతో ఆడుకున్నామన్నమాట. అంటే ఆకు నుంచి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వెళ్తూ ఉంటే దానికి దారి వదలకుండా అడ్డుగా ఉన్నామన్నమాట. ఇంకెంతసేపటికి ఏం చేస్తాం దాన్ని అని చెప్పేసి ఏదో పండా పొలం అలా అటుకుని నోట్లు వేసుకోవడానికి తీసి బయటపడేసినాయి పురుగు కదా అని. ఇంకా ఈ చెట్టు, వంకాయ చెట్టు ఉంది కదా, 2 ఉన్నాయన్నమాట దీంట్లో. ఇక మరి ఇది కూడా కొంచెం తేడాగా అనిపిస్తున్నాయి ఆకులు. మరి దీనికి కూడా ఉందా ఏంటా అని చెప్పేసి చూశాను. ఎంత అంటే చాలాసేపు అయితే వెతికేసాను, కానీ చీమలు ఉన్నాయి దీనికి కూడా. ఇంకేం కనిపించలేదు పురుగు అయితే. ఇదిగోండి, ఈ గులాబీ మొక్కలో ఉండే కదా చీమలు, దీంట్లోకి షిఫ్ట్ అయినాయి అనమాట ఇప్పుడు వాటర్ వేసేసాక. ఇంకా జాగ్రత్త చూసుకోవాలి ఈ చెట్లను అయితే. ఇప్పుడైతే మళ్ళీ ఈ మలబరీ చెట్టు ఉంది కదా, చాలా డేస్ అయిందనమాట ఈ మలబరీ చెట్టుకు అసలు కాయలే రావడం లేదు. ఇంకొకసారి అయితే ప్రూనింగ్ చేద్దామని చెప్పేసి మొత్తం ఆకులన్నీ తీసేసి చిన్న చిన్న కొమ్మలు అనేవి కూడా తీసేసానండి. ఇక్కడ కంపోస్ట్ బిన్ ఉందన్నమాట, దీంట్లో మొత్తం గోంగూర లీవ్స్, మనం ఆకుకూరలు అలాగే వెజిటేబుల్స్ మొత్తం కట్ చేసినవి అన్నీ దీంట్లో వేస్తాను. ఇదిగోండి, ఇప్పుడు మనం పీకేసిన ఆలు మొక్క కూడా దాంట్లోనే ఉందన్నమాట. ఇప్పుడు ఈ చెట్టు నుంచి ఆకులన్నీ తెంపేసి ఆ బకెట్లో వేసేసి అది మొత్తం కుళ్ళిపోయాక కొంచెం వర్మి కంపోస్ట్ లాగా అయిపోతుందన్నమాట. అప్పుడు దాంట్లో వేపపిండి అలాగే కొంచెం కోకోపీట్ వేసి అయితే అందులో కూడా చెట్టు వేస్తానండి. ఇదిగో చూడండి, మొత్తం ప్రూనింగ్ అయితే అయిపోయింది.